నీ మాటలు మీరు రాయించిన 60 పుస్తకాలను చెప్పుచుండగా మీ ఆత్మ సహాయం నాకు అనుగ్రహించి అరగదండ్రులు నీ పిల్లలు వినుచుండగా వినగల చెవులు గ్రహించే హృదయాలు పిల్లలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. సహాయపరచండి. మీకు వందనాలు, స్తోత్రాలు. చేస్తున్న ప్రార్థన విజ్ఞాపం మీరు ఆలోచించమని క్రీస్తు నామమున ఈ ప్రార్థన మనవులు సమర్పిస్తున్నాను మా కన్న తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలు, చేరవచ్చిన మీ అందరూ కూడా క్రీస్తు పేరిట వందనములు, శుభాలు తెలియజేస్తూ ఈ తరంలో మనము క్రైస్తవులుగా బ్రతుకుతున్నామంటే, క్రైస్తవులుగా జీవిస్తున్నామంటే అందరూ కూడా చేసేది భక్తే కదండి. ప్రతి ఒక్కరు కూడా భక్తే చేయాలి. మరి ఆ భక్తిలో కూడా కొన్ని క్వాలిటీలు ఉన్నాయి. మరి ఆ క్వాలిటీలు ఈరోజు మనం తెలుసుకోవచ్చు. వాక్యం ద్వారా, లేఖనాల ద్వారాగా మనం పరిశీలిస్తే అసలు నిజమైన భక్తి ఏది? అంశం పేరు అదే. ఏది నిజమైన భక్తి? మనం ఏ భక్తికి చెందిన వారము, ఏ భక్తి మనం చేస్తున్నాము? యేసుక్రీస్తుల వారి ద్వారా, నీటి ద్వారా మనం అందరము నీటి ద్వారా బాప్తిసం పొందాం. కానీ భక్తి విషయంలో మరలా నిజమైన భక్తి ఏంటి? ఎప్పుడైనా ఆలోచించారు? అందరూ భక్తి చేస్తున్నారు. యావత్ భక్తులు, అందరు క్రైస్తవులు, ఎందరో భక్తులు భాషలు మాట్లాడుతున్నారు, దర్శనాలు చూస్తున్నారు. ఎక్కడ చూసినా మన ఇండియా పరిస్థితి చూసుకుంటే ఎక్కడ చూసినా గుడిలే, ఎక్కడ చూసినా మసీదులే, ఎక్కడ చూసినా చర్చిలే. అవునా కదండి? ఎక్కడ చూసినా భక్తిలే. కానీ ఈ అన్యాయాలు, అక్రమాలు మానుతున్నారా? లేదండి. మరి భక్తితో పని ఏంటి మనకి? ప్రేమ దేవుడు, క్రైస్తవులకు ఒక విశ్వాసం ఉంది, హిందూ సహోదరులకు ఒక విశ్వాసం ఉంది, ఇస్లాం వారికి ఒక విశ్వాసం ఉంది. అంటే వారు చేస్తున్న భక్తి ద్వారా స్వర్గానికి వెళ్ళొచ్చని వాళ్ళకు ఆశ ఉంటుంది. అలాగే ఇస్లాం వారు చేస్తున్న భక్తి ద్వారా ఇప్పుడు ఆల్రెడీ రంజాన్ నెల అందరూ కూడా నమోదు చేస్తారు, దేవుని దగ్గరగా ఉంటారు. అలాగే క్రైస్తవులు కూడా లెంట్ డేస్ దినాల్లో కూడా వాళ్ళు కూడా పాటిస్తున్నారు. ఉపవాసాలు ఉంటూ, ఉపవాస ప్రార్థన చేస్తూ, అదో రకమైన భక్తి. అంటే మనం భక్తి చేస్తున్నాం, కేవలం భక్తిని ముసుగులోనే పడిపోతున్నాం, కానీ నిజమైన భక్తిని మనం చూడలేకపోతున్నామండి ఈ రోజుల్లో. ఏమన్నా కదా? ఒక క్రైస్తవుడు అంటే నీట్గా రెడీ అయ్యి రావటం కాదు, కానీ నీ భక్తి విషయంలో నువ్వు ఎంత జాగ్రత్తగా ఉంటున్నావు అనేది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాలండి. ఎందుకంటే నువ్వు చేస్తున్న భక్తి వ్యర్థం కాకూడదు మనం చేస్తున్న భక్తి. ఎందుకంటే ఎన్నో శ్రమలు పడి, ఎంతో శ్రమపడి, వారం అంతా పనిచేసి ఒక రోజును ఇక్కడ మనం వస్తున్న దేవునితో సహవాసం చేయడానికి, ఆయన కొరకు మనం భక్తి చేయడానికి దేవుని సన్నిధికి మనం వస్తున్నాం. మనం దేవుని వల్ల మన ఇండియా పరిస్థితి చూస్తుంటే భక్తులు ఎక్కువైపోతున్నారు, కానీ అక్రమాలు, దొంగతనాలు, నరహత్యలు, వ్యభిచారం ఇవి కూడా ఎక్కువైపోతున్నాయి వాటితో పాటు. అవునా కదండి? క్రైస్తవులు సువార్త ప్రకటిస్తుంటే వారిని అడ్డుకుంటారు. ఒకడు బుర్ర పగలు కొడుతున్నాడు, ఒకడు గోడ పగలు కొడుతున్నాడు, ఒకడు చర్చిని కూలగొడుతున్నాడు, జై శ్రీరామ్ అన్నాడు. అదో భక్తి. అంటే భక్తి విషయంలో వాళ్ళు చదువుతున్న వాళ్ళ గ్రంథాలు అవ్వచ్చు, మనం చదువుతున్న వాళ్ళ గ్రంథాలు అవ్వచ్చు. భక్తి అనేది దేవునికి దగ్గరగా ఉండాలి, కానీ దేవునికి దూరం అయిపోయింది కాదండి. ఈ సమాజంలో మనం చూసుకోండి, ఎన్నో సంఘాల్లో భక్తి చేస్తున్నారు, కానీ అసలైన భక్తి ఏంటి అది మనం తెలుసుకోకుండా ఇక్కడ కూర్చొని వెళ్ళిపోతే మన ప్రయోజనం అనేది ఏమి లేదండి. ప్రభునందు ప్రేమైన దేవుని పిల్లలు, అంటే భక్తి అనే ముసుగులో పడిపోతున్నారంటే ఒక ప్రార్థన చేయడం అది భక్త, ఒక పాట పడితే భక్త, లేదా ఇక్కడికి వచ్చి ఒక అరగంట ప్రసంగం చెప్పితే భక్తేనా? మరేంటి భక్తి అంటే? అసలు భక్తిలో క్వాలిటీ మనం చూసామా? చెప్తున్నాడు యాకోబు గారు, చెప్తున్నారు. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 27వ వచనం మనం చూస్తేనండి, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రులను వారి ఇబ్బందులలో పరమశించుటయు ఇకలోక మాలిన్యమును తనకు అంటకుండా తాను కాపాడుకున్నట్టే నిజమైన భక్తి. ఉందా లేదా? ప్రేమ దేవుని పత్రిక, యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 27వ వచనం. అంటే నిజమైన భక్తి ఇక్కడ మనకు క్లియర్గా కనపడుతుంది. మరి చాలా మంది కూడా అండి గొప్ప గొప్ప ప్రసంగం చేస్తారు, మరి ఇతరులకి నువ్వు పేదవాడికి అన్నం పెట్టకుండా, వాడికి వస్త్రాలు ఇవ్వకుండా మనం ఎంత భక్తి చేస్తే ప్రయోజనం ఏంటి? అక్కడ నిజమైన భక్తి
ప్రేమ దేవుడు అంటే తండ్రి అయిన దేవుని ఎదుట మొట్టమొదటిగా ఏంటి? పవిత్రంగా ఉండాలి. పవిత్రంగా ఉంటారంటే నాటి క్రైస్తవులు ఉన్నారా? కొందరే ఉంటారు. మరికొందరు గేటు దాటిన తర్వాత అదో రకమైన భక్తులకు వెళ్ళిపోతారు. లవ్ అనేది ఒక భక్తి, లోకపు మాట్లాడినది ఒక భక్తి. ప్రేమైన దేవుని వల్ల దేవుని వాక్యం మనకు సెలవిస్తుందంటే తండ్రి అయిన దేవుని ఎదట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండులను వారి ఇబ్బందులను పరామర్శించుటయు ఇకలోక మాలిన్యమును తాకంటకుండా తాను కాపాడుకునేవాడనేది. మరి ఇకలోక మాలిన్యం అంటే ఈ లోకంలో ఉన్న బురదే నన్ను అడితేనే, అవునా? పాపం అని ఊబిలో పడిపోతున్నారు ప్రతి ఒక్కరు కూడా. ఆ ఊబిలో పడిపోయి మళ్ళీ వస్తున్నారు, దేవా నన్ను క్షమించి అంటున్నారు, నా పాపం క్షమించి అంటున్నారు. ఎన్నిసార్లు దేవుడు నిన్ను క్షమించాలి? ఎన్నిసార్లు దేవుడు నీ పట్ల దయ చూపించాలి? ప్రేమైన దేవుని వల్ల ఎంతో మంది విధవరాలు ఉన్నారు, పేదలు ఉన్నారు, అనాథ పిల్లలు ఉన్నారు. వారికి మన సంపాదించడంలో కొంత వారికి ఖర్చు పెట్టాలండి. మనం ఎన్ని మేడ విద్యలు కట్టినా పరలోకంగా వెళ్ళిపోవండి. సరైన భక్తి లేకుండా, సరైన క్రియలు లేకుండా, దేవుని కొరకు సరైన బ్రతకకుండా నువ్వు పరలోకం వెళ్ళటం నెవరవరు, వెళ్ళలేరు. ఎందుకు యేసుక్రీస్తు వారు మాట చెప్తారు, ప్రభా అన్నవాడు పరలోకం చేరడు, కానీ నా తండ్రి చిత్త ప్రకారంగా ఎవరైతే నెరవేరుస్తారో వారు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. ప్రేమైన దేవుని వల్ల మరి భక్తి విషయంలో మనం భక్తి చేస్తున్నామంటే శ్రమ రాదంటారా? ఖచ్చితంగా వస్తుంది. బాధలు రావంటారా? ఖచ్చితంగా వస్తాయి బాధలు. కొన్ని సందర్భాలు మనకు ఉద్యోగం లేకపోవచ్చు. ఆ ఉద్యోగం వరకు మనం ఎంతో కష్టపడతాం, ఉంటాం, విశ్వాసంతో నమ్మకం ఉంచుతాం. కానీ ఏదో ఒక రోజున నీ నమ్మకమే నిన్ను నిలబెడుతుంది, నీ విశ్వాసమే నిన్ను నిలబెడుతుంది. ప్రేమ దేవుని వల్ల కొన్ని సందర్భంలో బాగా భక్తి చేస్తున్న కుటుంబంలో కూడా అండి ఎన్నో శోధనలు వస్తాయి. పిల్లలకు బాగోపోవచ్చు, అప్పటికప్పుడే ఇంట్లో వాళ్ళు సీరియస్ అయిపోవచ్చు. అలాంటి పరిస్థితి మనకు వచ్చినా కానీ మనకున్న భక్తిని ఎప్పుడు విడిచిపెట్టకూడదండి. కేవలం పాట పాడితే సరిపోదండి భక్తి అంటే. పాటలు అందరూ పాడేయచ్చు, ప్రసంగాలు అందరూ చేసేయచ్చు, ప్రార్థన అందరూ చేసేయచ్చు, కానీ భక్తి చేయడంలో చాలా ఘనత దేవుని ఎదురు మనకి. కీర్తన గ్రంథము 25వ అధ్యాయం 12వ వచనం మనం చూస్తే, యెహోవాయందు భయభక్తులు భయభక్తులు గలవాడు ఎవడు వారు కోరుకోవలసిన మార్గమును ఆయన వారికి బోధించును. చూడండి, అంటే యెహోవాయందు భయభక్తులు గలవాడు ఎవడు వాడికే ఆయన మార్గం అంటే తెలుస్తుందండి, అవునా? యెహోవాయందు భయభక్తులు గలవాడు ఎవడో చూడండి అక్కడ. అంటే ఎవరైతే భక్తి చేస్తున్నారో, దేవుని తగ్గట్టుగా జీవిస్తున్నారో వారే ఆయన మార్గంలో నడుచుకుంటారు. ఒక మాట చెప్పాలంటే ఇంక ఉన్న వాళ్ళందరూ ఏంటంటే సగం ఇచ్చట సగం అచ్చట, ఈ లోకంలో ఉంటారు, మళ్ళీ దేవుని దగ్గరికి వస్తారు. ఈ భక్తి దేవునికి అస్సలు ఇష్టం ఉండదండి. మారువేషం అన్నమాట, ముసుగేసుకున్న దొంగ భక్తి అంటారు దీన్ని ఒక మాటలో చెప్పాలంటే. ప్రియమైన దేవుని వల్ల అంటే యెహోవాయందు తండ్రి అయిన దేవుని యందు భయభక్తులు కలిగి మన జీవితంలో ఉండాలండి. అలాంటి జీవితాలు జీవించి మనము దిక్కులేని వారిని ఆదరించిన, పేదల్ని ఆదరించిన ఆ టైంలో నువ్వు చేస్తున్న క్రియలకి ఒక బెనిఫిట్ ఉంటుందండి. నువ్వు లోకంలో ఉండి, లోకాసుల్లో ఉండి, నువ్వు లంచం తీసుకుని ఆ డబ్బులతో నువ్వు పిల్లలకు సాయం చేస్తే అది వెళ్ళదు, దేవుని చెల్లదు అసలు. చాలా మంది లంచం తీసుకుంటారు, లంచంలో కూడా దశంభాగం తీసుకుంటారు. అది నెవరు దేవుడు అస్సలు ఇష్టపడ్డాడు. ఎందుకంటే కయ్యేని అర్పణే ఇష్టపడిన దేవుడు, అర్థమవుతుందండి. అర్పించే వాడికంటే అర్పించే మనస్సు ముఖ్యం. దాన్ని దేవుడు టార్గెట్ చేస్తాడు. నువ్వు రూపాయి, 1 రియల్ ఇచ్చినా, 10 రియల్ ఇచ్చినా, 100 రియల్ ఇచ్చినా అది నీ హృదయపూర్వకంగా దేవుని సన్నిధికి నువ్వు ఇవ్వాలి. అర్థమవుతుందండి. ప్రియమైన దేవుని వల్ల కానీ ధరలో భక్తి చేస్తున్నారంటే అండి, గుడికి వెళ్ళి ఒక కొబ్బరికి కొట్టేస్తే సరిపోద్దా? లేదంటే గుడి ముందు ఒక అగరొత్తి వెలిగించేసి భక్తి చేస్తే సరిపోద్దా? లేదండి. అలాగే మనం దేవుని మందిరానికి వచ్చి ప్రార్థించి వెళ్ళిపోతే సరిపోద్దా? సరిపోదండి, సరిపోదు. దిక్కులేని వారు, విధవరాండ్రులు, అనాథులు ఎంతో మంది, వాళ్ళు కూడా ఎవరండి? మన సహోదరులే కదండి. వాళ్ళని మనం పరామర్శించాలండి. నిజమైన భక్తి. చాలా మంది అనుకోండి నేను భక్తి చేస్తున్నాను కదా అనుకోడు. కొంతమంది నోటు కూడా కలిపి పెట్టుకోరండి. కలిపి పెట్టుకోరు అంటే కంట్రోల్ చేసుకోరు నోరు. అబద్ధాలు ఆడతారు, మోహపు చూపులు చూస్తారు, మోహపు మాటలు మాట్లాడతారు.
మరి అలాంటి వాళ్ళ భక్తి ఎలా ఉంటుందండి? అదే వచ్చిన 26 వచ్చిన యాకోబు రాసిన మొదటి పత్రిక 26 వచ్చిన, ఎవడైనను నోటికి కళ్ళుము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడి అనుకుని ఎడల వారి భక్తి వ్యర్థమే. చూడండి, అంటే వాడు భక్తి కలగా అనుకుంటాడు, ఎన్నో పాటలు పాడుతున్నాడు కదా అమ్మో అనుకుంటాం, కానీ వాడు నోటిని కాసుకోకుండా ఇక్కడికి వచ్చి ఎన్ని పాటలు పాడితే ప్రయోజనం చెప్పండి. ఎందుకంటే దేవుడు ఒక పని ఒకరికి అప్పగిస్తున్నాడంటే దేవుడు ఎన్నో కోణాలు మనం ఎదుగుతాడండి. ఎవరు మడిదానికి ఇచ్చాడు అధికారాలు అర్థమవుతుందండి. దేవుని వల్ల అంటే నోటికి కంట్రోల్ అనే సెల్ఫ్ మాకు ఉండాలండి. చాలా మంది అంటారు మన ఇండియాలో చూడండి, చాలా మంది ఆడవాళ్ళు అవ్వచ్చు మగవాళ్ళు అవ్వచ్చు, ఏదైనా గొడవ అవుతానండి నేను బైబిల్ పట్టుకోను కాబట్టి నువ్వు బ్రతికిపోయి అంటున్నారు. అదే భక్తి. అలాగే లేడీస్లో కూడా నేను బైబిల్ పట్టుకోను కాబట్టి నేను వదిలేసాను, లేదని నీ చుట్టూ లాగని కొట్టేద్దాను. మరి అది భక్త? క్రైస్తవులు అండి. మరి వాటి వల్లనే కదా అన్ని జల్లు మనం ఆట ఆడుకుంటున్నారు. వాళ్ళు ఎన్నో వీడియోలు చేస్తున్నారు, జబర్దస్త్ అయిపోతుంది. ఇప్పుడు క్రైస్తవం అంటే జబర్దస్త్ జోకులతో సమానంగా వీళ్ళు చేస్తున్నారండి. బైబిల్ చదవరు, ఏమి నేర్చుకోరు, దేవుని మహాజ్ఞానం నేర్చుకోరు, ఎవరికి ఏది వచ్చింది అదే చెప్పేస్తున్నారు. దేవుని వల్ల ఇంకా వాళ్ళకి మనం తేడా ఉందండి. మనమేమో జీవం గల దేవుని వైపు మనం తిరిగాము, వాళ్ళు తిరగలేదు. మనం కూడా వాళ్ళ యొక్క బాటలో నడుచుకుంటే మనకు ప్రయోజనం ఏంటంటే ఏమీ లేదు కదా. బైబిల్ పట్టుకున్నాం కాబట్టి చంపేస్తారు వెళ్ళిపోయి. మరి అలాగనుకుంటే సౌలుగా ఉన్నప్పుడు ఆయన పౌలుగా మారిన తర్వాత నేను కత్తి పట్టుకుంటే అనేక మంది చంపేసి ఆయన అనొచ్చు. నేను ఎప్పుడైనా చేశారా అండ్ భక్తి అనేది అండి చాలా జాగ్రత్తగా ఉండాలండి ప్రేమైన దేవుని వల్ల. ఎందుకంటే నోటికి ఎవడైనాను నోటికి కళ్ళుము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనొచ్చు భక్తి గలవాడని అనుకుని ఎడల చూడండి అట్టి భక్తి వారి భక్తి వ్యర్థమే. మరి మన భక్తి ఎలా ఉండాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ పవిత్రం ఉండాలి, నిష్కలంకం ఉండాలి. అలా ఉండేవారికి ఉంటారంటారా ఈ తరంలో? ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఏమి నడుస్తుంది? 20 days అంటే ఒక తెలుగులో దీనికి ఒక భాష ఉంది, భస్మ బుధవారం అంటారా? భస్మ బుధవారం అంటే భస్మ అయిపోవాలన్నమాట భక్తి విషయంలో. అంత దీర్ఘ ప్రార్థన చేయాలి ప్రియమైన దేవుని వల్ల. ఒక మసి పూసుకుంటారు, సింబల్ వేసుకుంటున్నారు అంటే వాళ్ళు తీసుకొచ్చిన ఆచారం ఇప్పుడున్న క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే ఇందులో కనిపిస్తారు ఈ భక్తి అంతా కూడా. అంటే కేవలం నీ భక్తి అంటే 40 రోజులేనా? 40 రోజులు చేసిన తర్వాత ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేయడానికి భక్తి అంటే ఆలోచించండి. ఈ 40 రోజులు నాన్ వెజ్ తినరు, సినిమా చూడరు, సీరియల్ చూడరు, లోకం అన్నింటికి. మళ్ళీ 40 రోజులు అయిన తర్వాత చూడండి వాళ్ళు చేస్తున్న ఎంజాయ్ ఒక మాదిరిగా ఉండదండి. ఇప్పుడు మన ఇండియా పరిస్థితి చూడండి, గౌరీపట్నం పంగిడి దగ్గర అండి జపమాలు వేస్తారు, మాలలు ధరిస్తారు. అంటే భక్తి భక్తి. నువ్వు మాలేసుకుంటే సరిపోద్దా భక్తి? నీ హృదయం మార్చుకోద్దా? ఎవరిని విమర్శించట్లేదండి, కాకపోతే వాక్యానికి విరుద్ధంగా వీళ్ళందరూ నడుచుకుంటున్నారండి. అది కేవలం వచ్చిన బాధ ఏం కాదు. కేవలం 40 రోజులు కాదండి భక్తి అంటే, నీ జీవిత కాలం అంతా ఉండాలి నీ భక్తి అంటే. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలు, యోబు గారిని మనం ఒకసారి చూసుకుంటే ఆయన భక్తికి ఎవరు సరిపోరని నేను అడుగుతాను. అర్థమవుతుందండి? యోబు గారికి ఉన్నంత భక్తి ఈ తరములో ఎవరికి ఉండదేమనుకుంది. బహుశా వచ్చిన శ్రమ కూడా ఎవరు కూడా రాలేదు వచ్చిన శ్రమలో. అవునా కదా? ఆయనకున్న అలవాట్లేంటి? నిజంగా యెహోవా యందు దేవుడి యందు భయభక్తులు గలవాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. ఊజు దేశమందు చూడండి చదవండి. యోబు దేశమందు యోబు అని ఒక్క మనుషుడును, అతడు యథార్థవంతుడు న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యందు చెడుతరమును విసర్జించిన వాడు. అంటే మనం చదివింది యాకోబు ఇకలోక మాలిన్యం అంటించుకోకూడదంటే అదేనండి భక్తి అంటే. అర్థమవుతుందండి? ఇకలోక మాలిన్యంలోకి వెళ్ళకూడదంటే ఆ భక్తి మనలోకి రావాలి. చూడండి యోబు గురించి దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు ఒక మాటలో చెప్పాలంటే. అంటే యూజు దేశం అందు యోబు అని ఒక్కడంటే ఆ ఒక్కడే కనపడ్డాడు. మరి ఉన్న వాళ్ళని ఎలాగోలారంటే లోకాశులతో ఉన్నారు వాళ్ళు. ఎందుకు మరి ఒక్కడే అని ప్రత్యేకంగా దేవుడు యోబు గురించి చెప్తాడు. అలాగే నోవాహ తరంలో కూడా నోవాహు ఒక్కడే నీతిమంతుడిగా ఉంటాడు. మరి ఉన్న వాళ్ళంతా బ్యాచ్ ఎలా ఉన్నారు? వాళ్ళ భక్తి ఆలిష్టం ప్రియమైన దేవుని వల్ల.
యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నాడండి. మనం ఎలా ఉంటాడు? మన భక్తి ఎలా ఉంటుందండి? ఈ శుక్రవారం వస్తేనే మన భక్తి. మళ్ళీ రూమ్కి వెళ్ళిపోయిన తర్వాత మనకు వచ్చిన ఫోన్లు, సీక్రెట్ ఫోన్లు ఎన్నెన్నో మాట్లాడుకుంటారు. మరి అవన్నీ దేవుడు చూడంటారా? తోలు తీసేస్తాడండి. ఇక్కడ కాదు, వెళ్ళిన తర్వాత మామూలుగా ఉండదండి. దేవుని వల్ల ఇప్పుడు ఇక్కడ ఎంత ఎలాగైతే ఉంటున్నావో నీ రూమ్కి వెళ్ళిన తర్వాత నువ్వు అలాగే ఉండాలి. భక్తి అనేది ఇక్కడ ఎంత క్లారిటీగా నువ్వు వాక్యం పట్ల దృష్టి ఉంచుతున్నావో రూమ్కి వెళ్ళిన తర్వాత కూడా అలాగే ఉండాలి నీ భక్తి. సమాజంలోకి వెళ్తున్నావంటే, వీధిలోకి వెళ్తున్నావంటే, నీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తున్నావంటే అప్పుడు కూడా నీ భక్తి చాలా చక్కగా కాపాడుకోవాలండి. చాలా మంది ఇక్కడే ఉంటారు నీట్గా భక్తిగా, కానీ బయటకు వెళ్ళిన తర్వాత వేసే వేషాలు మామూలుగా ఉండదండి. ఎందుకు అన్ని జనుల మధ్యన ఆయన నామం దూషింపబడుతుందంటే ఎవరి వల్ల కాదు, మన వల్లనండి. క్రైస్తవులుగా సరైన భక్తి చేయకపోవల్ల, సరైన భక్తి అర్థం కాకపోవా మనము లోకాశలో పడిపోతున్నాం. ప్రేమ దేవుని వల్ల. మరలా యోబు గారు ఇంకొక నిబంధన చేసుకుంటారు. నిబంధన నాకు చాలా ఇష్టమండి. దాన్ని అనుసరిస్తానండి ఈనాటి యువతి పురుషులు అవన స్త్రీలు ఆ నిబంధనను ఖచ్చితంగా అనుసరిస్తానండి. మీరు భక్తి విషయంలో చాలా బాగుంటారండి, చాలా బాగుంటారు. యోబు గ్రంథం 31 అధ్యాయం. యోబు గ్రంథం 31 అధ్యాయం మొదటి వచనం. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని కన్యకను నేను ఎలాగ చూచుదును, అలాగూ చేసిన ఎడల పరమనందున్న దేవుని ఆజ్ఞ ఏమోగును అంటున్నాడండి. అర్థమవుతుందండి? మరి ఇప్పుడున్న బ్యాచ్లు ఎలా ఉంటున్నారండి? లేడీస్ ఎత్తుంటే ఒక్కొక్కరితో కాదు ఎలా అయిపోసుకొని చూపుతున్నారు. మరి అది మొహపు చూపు అంటారు దాన్ని. అవునా కదా? ఈనాటి యువత అలాగే ఉన్నారండి. ఎదరు లేడీస్ వెళ్తుంటే వెనకాల నుంచి చూడటం మొదలు పెడుతున్నారు. అంటే వీళ్ళు దేంతో ఉన్నారు? మోహపు కోరికలతో ఉన్నారండి. చూడండి, అంటే తన కన్నులతో నిబంధన చేసుకుంటున్నాడండి. దేంతో? వాక్యమైన నిబంధన చేసుకుంటున్నాడు. కన్యకును నేను ఎలా చూద్దును, అలా చూసిన ఎలా పరమనందున్న దేవుని ఆజ్ఞ ఏమైపోద్దని భయపడుతున్నాడండి. ఎవరో? యోబు గారు. మరి మనము దేవుని సన్నిధికి వచ్చాము, భక్తి చేస్తున్నాము, మరలా మనం బయటకు వెళ్తున్నప్పుడు నిజంగా ఇంత కంట్రోల్ అనేది సెల్ఫ్ మనకు ఉంటుందంటారా? నిజంగా మన కన్నులకు కానీ, మన నోరుకు కానీ, మన అవయవాలకు కానీ లాక్లు వేస్తున్నామంటాం. మన ఫోన్కే తీసేసుకుంటాం సీక్రెట్ లాక్. అవునా? ఎవరు చూడకూడదు. అమ్మో ఇందులో ఫోటోలు ఉంటాయి, మళ్ళీ ఫోటోలు చూస్తే ప్రమాదం, గొడవలు అయిపోతాయి. భార్యకి తెలకుండా భర్త తెలకుండా భార్య. లాకులు అండి, దొంగ లాకులు. ఎందుకండి? యథార్థంగా ఉన్నప్పుడు లాకులతో పని మనకి చెప్పండి. కుటుంబంలో కూడా లాక్ వేసుకోవాల్సింది నీ కళ్ళుకి, నీ నోరుకి, నీ హృదయానికి చెడు ఆలోచన రాకుండా. ఎవరున్నారండి ఈ తరంలో అలాగా? ప్రేమ దేవుని పిల్లరా, చూడండి యోబు గ్రంథం మరొకసారి చదవండి. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని కన్యకుని ఎలాగా చూచుదును, అలాగ చేసిన ఎడల పరమనుందన్న దేవుని ఆజ్ఞ ఏమవునని తను మాటలతోనండి వాగ్దానం చేసుకుంటాడండి. ఒక మాటలో చెప్పాలంటే అర్థమవుతుందండి. ఆ నిబంధన అనేది మనకి చాలా అవసరం ఉంది ఈ పరిస్థితిలో. అంటే ఒకవేళ నా కన్నులతో నేను చూసేస్తే కనుక దేవుని ఆజ్ఞ ఏమైపోద్దని దానికి భయపడుతున్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్. మరి మనం భయపడుతున్నామండి? అసలు పాపము ఉంటే చాలు ఎగలు పడుతున్నాడు ఈనాటి యువత. ఎక్కడైనా పార్టీలు జరిగినా, క్లబ్బుల్లోకి వెళ్ళినా డ్యాన్సులు, గొంతులు, డిస్కో డ్యాన్సు. అంటే ఎలా ఉన్నారు వీళ్ళందరూ? మోహపు కోరికలతో ఉన్నారు. ఒక మాట చెప్పాలంటే సేమ్ అదే జరుగుతుంది. నోవాహ గడియలు ఎలాగైతే ఉన్నాయో మనిషి కుమారుడు అక్కడ కూడా అలాగే ఉంటుందని దేవుడు ఎందుకు చెప్పాడు? చూడండి, ఆయన ఇంకా చెప్తున్నాడు భక్తి విషయంలో. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక, ఆయనకు కావాల్సిన వారు ఉంటే, దేవునికి కావాల్సిన వారు ఇలా ఉండాలండి. ఈ వాక్యము చదువుతున్న వారు వింటున్నా మీరు ఎవరైనా సరే, ఆయనకు కావాల్సిన పిల్లలు సేమ్ ఇలాగే ఉండాలని ఎంతో నమ్మకంగా. అర్థమవుతుందండి. మొదటి తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము
అందరూ తీయండి బైబిల్. 2వ వచనం. విశ్వాసమును బట్టి నా నిజ కుమారుడైన తిమోతికి శుభమని చెప్పు రాయున్నది. నా నిజ కుమారుడైన తిమోతికి శుభమని చెప్పి రాయినది. అంటే ఇక్కడ మనం ఒక మాట అర్థం చేసుకోవాలండి. అందరు చూస్తున్నారు వచనాన్ని. 1 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం మనం చూస్తేనండి మాట్లాడుతుంది. విశ్వాసమును బట్టి నా నిజ కుమారుడవు తిమోతికి శుభమని చెప్పి వ్రాయినది. ఎందుకు మళ్ళా నిజమైన కుమారుడు అని చెప్తున్నాడండి? విశ్వాసంతో నిజమైన కుమారుడు అంటే అక్కడ ఒక బెనిఫిట్ ఉందని మనం ఆలోచించాలి. మనం అంటాం కానీ ఈ బ్రదర్ నిజంగా చాలా మంచివాడండి, ఈ సిస్టర్ చాలా మంచివాడండి, చాలా హెల్ప్ చేస్తుంది అంటాం మనం అలా. అదే భాషలో పౌలు గారు కూడా తిమోతి గారిని చెప్తున్నాడు. ఎందుకంటే ఆయన వెళ్ళిపోతున్నప్పుడు కొన్ని బాధ్యతలు చివరికి ఎవరికి అప్పగించారంటే తిమోతి అని కనపడతాడండి. అర్థమవుతుందండి. చివరి బుక్ కూడా 2వ తిమోతికి రాసిన పుస్తకం అండి అపోస్తలుడైన పౌలు గారు. ఇంకా అక్కడ నుంచి పౌలు గారు ఉంటారు, ఎరుసలేముకు వెళ్ళిపోతారు, చనిపోతాడు, ఆయన అన్ని చెప్పేస్తారు. అర్థమవుతుందండి. అంటే ఈ సంఘాన్ని విడిచిపెడుతున్నాడు ఎవరికి? తిమోతికి. తిమోతి గురించి చెప్తున్నారండి. అంటే ఎవరైతే నిజమైన భక్తి చేస్తారో వారికి బాధ్యతలు అప్పగిస్తారండి. ఎక్కడైనా సరే ఎక్కడైనా సరే. నువ్వు లోకంలో ఉండి నీ ఇష్టం వచ్చినట్టు సిగరెట్లు కాల్చి మందు తాగి లేదంటే బూతులు తిట్టి ఇక్కడికి వస్తే ఎవరెవరు అవకాశాలు ఇచ్చిన వేస్ట్ వద్దే అర్థం. ప్రేమైన దేవుని వల్ల అందులో అన్నాడండి, విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడకు తిమోతికి శుభమని చెప్పి వ్రాయినది. అంటే దేవుని పని కొరకు ఎదురు చూస్తున్నాడు, చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి మనం ఉంటున్నామంటే దేవుని పని చేయాలంటే మనకు ఒళ్ళెప్పుడు వచ్చేస్తాం, కొన్ని పనులు చేస్తున్నాయి. దేవుని పని చేయాలన్నా ఒక బెనిఫిట్ లేదు, ఒక పవర్ లేదు. ఇలాంటి క్రైస్తవులు ఎలా ఉన్నారంటే చల్లారిపోతున్నారండి, విశ్వాసంలో స్థిరులై ఉండలేదు. అందరూ భక్తి చేస్తున్నారు కానీ ఎవరి భక్తికి వారికి ప్రతిఫలము దేవుడు ఇవ్వబోతున్నాడు ఒక రోజున. అది ఎప్పుడు మనం మరణించిన తర్వాత ఉంటుంది అనమాట. నువ్వు ఇంతకాలం నీకు ఆయుష్కాలం ఇచ్చారు కదా, స్త్రీ అవనే పూజలేవనండి. ఈ ఆయుష్కాలం అంతా నువ్వు అసలు ఎలా బ్రతకవు? నువ్వు ఏం చేసావు? 4 గోడల మధ్యన తప్పు చేస్తూ బ్రతకవా? లేదంటే 4 వీధుల్లో నువ్వు సువార్త ప్రకటించి నా కొరకు నువ్వు రోషంగా బ్రతకవా అని అడిగినప్పుడు మన దగ్గర సమాధానం ఏముంటుంది? ఒకవేళ పరిచయం చేస్తే చేసానని చెప్పవచ్చు, నో ప్రాబ్లం. నువ్వు మన దేవుని కొరకు ఏమీ చేయకుండా, సరైన భక్తి చేయకుండా, విధవరాండల్ని దిక్కులేని వారిని వాళ్ళు పరామర్శించకుండా, వాళ్ళని ఆదుకోకుండా, మన సంపాదనలో కొంత పొరిచిపెట్టి వాళ్ళ ఆకలి తీర్చకుండా మనం ఏం చేయగలం చెప్పండి? భక్తి పాట అంటారు అందరూ పడేయచ్చండి, ప్రార్థన అంటారు అందరూ చేసేయచ్చు, ప్రసంగాలు అంటారా ఎవరైనా చెప్పేయచ్చు నేర్చుకుంటే. కానీ భక్తి చేయడం అనేది చాలా కష్టం. ఎందుకు యెహోవా యందు భయభక్తులు కూడా చెడితానని విసర్జించుకున్నాడు. మరి మనకి ఎంతో చెడితాను ఎదురవుతుంది. తెల్లారు లేస్తే ఇక్కడేంటి ఆ రోడ్ల మీదకి వెళ్ళినప్పుడు, మార్కెట్కి వెళ్ళినప్పుడు, షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు ఎన్నో మనకి ఎదురవుతాయి. మరి వాటిని మనం దాటుకోవాలండి. ఎందుకంటే దుష్టుడు ఎన్నో బోనాలని మీద వెయ్యాలని చూస్తాడు. వాడు చూపు ద్వారాగా, నోటి ద్వారాగా ఎన్నో బోనాలు వేయాలని వాడు చూస్తాడండి. మరి ఆ బోనాలు మనం తప్పించుకుంటామా? తప్పించుకోవాలంటే ఏం చేయాలి? దేవుని వాక్యంతో ఉండాలండి. చాలా మంది లేడీస్ కూడా దేవుని మందిరానికి వస్తారు కానీ వాళ్ళు వ్యవహారాలు ఎలా ఉంటాయండి, చాలా భయంకరంగా ఉంటాయి. వాళ్ళ గురించి కూడా రాశాడు అదే యాకోబు రాసిన పత్రిక. రెండవ అధ్యాయం 16వ వచనం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. చదవండి. మీలో ఎవడైనా శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెళ్ళుడి. ఉంటదండి వ్యభిచార రాగానే ఎవడైనాను ధర్మశాస్త్రమంతయు గైకొనియు ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన యెడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అగును. వ్యభిచరింపవద్దని చెప్పిన వాడు నరహత్య చేయవద్దని చెప్పిన కనుక నీవు వ్యభిచరింపకపోయినను నరహత్య చేయని యెడల ధర్మశాస్త్ర విషయంలో అపరాధి అయితివి. చదువుతాను. ప్రియమైన దేవుని వల్ల
అంటే ధర్మశాస్త్రంలో ఏదైనా తప్పుకుపోయినా మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నామండి? నరకానికి వెళ్ళిపోతున్నాం. అంటే తప్పుకుపోతున్నాం. ప్రేమ దేవుడు ఇంకోటిదండి, వ్యభిచార రాణిగారా మీరు ఇకలోకమందు సమయంతో స్నేహంతో ఉండగా చూడండి ఒక మాట అక్కడ ఉంటుంది యాకోబు పత్రికలో. వ్యభిచార రాణిగారా వ్యభిచారులారా, ఎన్నో వచ్చిన మరి 4:4 వ్యభిచారులారా, ఉమ్. ఈ లోక స్నేహము ఉమ్. దేవునితో వైరమంది ఎడరా? కాబట్టి ఉమ్. ఎవడు ఈ లోకంతో స్నేహం చేయకూడనో ఉమ్. వాడు దేవునికి శత్రువు. సరిపోద్ది. చూడండి ప్రేమ దేని వల్ల అంటే ఎలాంటి బ్యాచ్లు ఉన్నారండి, చాలా మంది ఉన్నారు. క్రైస్తవులు ఉన్నారు, బయట సమాజంలో కూడా ఉన్నారు. ఉన్న వాళ్ళగా దేవుడు ఈ మాటలు రాయించారు. ఎందుకు రాయించారు? ఉన్న రాయించడం ఏదైనా రాయించినా అలా ఉంటున్నారు కాబట్టి దేవుడు రాయించాడండి. చూడండి, వ్యభిచారురాలుగారా ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరగరా? కాబట్టి ఎవడు ఈ లోకమందు స్నేహం చేయకూడనో వాడు దేవునికి శత్రువు అయిపోతున్నాడండి. అవునా కదా? దేవుని శత్రువు అయి మనం ఏమైనా చేయగలమంటారా? ఏమి చేయలేమండి. దేవునికి దూరం ఉండి మనం ఏమైనా చేయగలమంటారా? ఏమి చేయలేము. మన జీవితంలో ఏది సాధించలేము మనం. అంటే భక్తి చేస్తూ ఇలాంటి వ్యాసాలు వేస్తూ ఉంటాండి, దేవుడు చూస్తే ఎలా ఊరుకుంటాడండి? ఊరుకోడు కదా. ప్రియమైన దేవుని వల్ల దేవుడు మనకు ఆయుష్కాలం ఇస్తున్నాడంటే, మనం కాపాడుతున్నాడంటే, మనం పోషిస్తున్నాడంటే మనం కూడా నిజమైన అసలైన భక్తి చెయ్యాలి కదండి. అసలైన భక్తిలో మనం ఎదగాలి కదండి. మనం సరిగ్గా ఆయన పాఠాలు తెలుసుకోకుండా, ఆయన మాటలు తెలుసుకోకుండా మన లోకాసుల్లో పడిపోతే ఎవరికి నిష్ప్రయోజనం? మనకి నిష్ప్రయోజనం అయిపోతుంది. మనకే లాస్. ఒక మాటలో చెప్పాలంటే పరలోకానికి వెళ్ళవు, నిత్య జీవాన్ని మనం పొందుకోము, నరకంలో పడి వేతలు పొందాలండి సరైన భక్తి మనం చెయ్యకపోతే కనుక. చూడండి, అది యోహాను రాసిన పత్రిక, మొదటి యోహాను గారు రాసిన పత్రిక, మొదటి యోహాను లాస్ట్లో 2వ అధ్యాయం 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం మనం చూస్తే, ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపుకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. చదవద్దు. చూడండి, అంటే ఈ లోకంలో ఉన్నది దేన్ని కూడా మనం ప్రేమించకూడదండి. మనం భక్తి చేస్తున్నాం. భక్తి చేసినప్పుడు కూడా చాలా మందికి ఈ లోకంలో ఉన్న అన్ని కూడా చాలా ఇష్టపడతారండి. ఇష్టపడి భక్తిని పాడు చేసుకుంటారు. దాని నిమిత్తమే దేవుడు రాయించాడు. లోకం ఎవరు పుట్టించాడు? లోకం దేవుడే చేశాడు. ఈ ప్రకృతిని ఎవరు కలిగించారు? దేవుడే చేశాడు. కాకపోతే లోకాన్ని నాశనం చేస్తుంది ఎవరు? మనుషులు. తమ తమ కోరికల ప్రకారంగా పాడు చేస్తుంది మనుషులండి. అందుకని చెప్తున్నాడు, ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపుకుడి. ఎవడైనా లోకంలో ప్రేమించిన తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఈ లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవ కుటుంబము తండ్రి వలన పుట్టినవి కావు. అవునా కదా? మనం అనుభవిస్తున్న శరీర కోరికలండి తండ్రి వల్ల పుట్టినవి కాదండి. మరి ఎవరి వల్ల పుట్టినవి? అపవాది, దుష్టుడు ప్రతి ఒక్కరిని మోసపరుస్తూ వారి మనోనేత్రాలకి గుడ్డిదనం కలగజేస్తూ సత్యాన్ని వినకుండా అవిశ్వాసంలో మొత్తాన్ని మార్చేస్తున్నాడండి వాడు. అర్థమవుతుందండి? సత్యం చెప్పేకాడ ఎప్పుడు కొందరే ఉంటారండి. అసత్యం చెప్పేకాడ వేల మంది లైన్గా ఉంటారండి. ఎందుకంటే వాళ్ళ హస్తాలు పడాలి నెత్తి మీద, అప్పుడు ఆశీర్వదించబడతారు. అదే దీనిలో ఉన్నారండి ఇప్పుడు అంతా కూడా. కానీ అక్కడ అపోస్తులు వాళ్ళు భక్తి చేశారంటేనండి, అబ్రహాం గారు అవ్వచ్చు, పాత నిబంధనలో, కొత్త నిబంధనలో పౌలుగా రావచ్చు, స్టెఫన్ అవ్వచ్చు, పేతురుగా రావచ్చు, నిజమైన భక్తి అండి వాళ్ళు చేశారండి. ప్రేమ దేవుని పిల్లలు, ఎందుకు పౌలు గారు మంచి పోరాడుతున్నట్టు ఆయన
మరి మనం అంటున్నామా మాట? ఒక సంఘంలో ఉండి సంఘంలో ఎదుగుతూ నేను మంచి సహవాసంలో ఎదుగుతున్నాను, మంచి బాటలోనే నడుస్తున్నాను, ఎలాంటి పదాలు మనం వాడతామంటారా? వాడము. ఎందుకంటే మనం అలా బ్రతికితే మనకు ఆ బెనిఫిట్ వస్తుంది, ఆ స్టాండ్ మనకు వస్తుంది. అలా బ్రతికితే మనం అలా బ్రతకం. ఈ మందిరం అయిపోయిన తర్వాత మనం వెళ్ళిపోతున్నాం రూమ్కి, ఇంకా అంతే ఫోన్ పట్టుకుంటున్నాం, ఇంకా ఫోన్లో వీడియో చూసుకుంటూ ఛార్జింగ్ అయ్యేదాకా దాన్ని వాడుతూనే ఉన్నాం మనం. అవునా కదండి? కొంతమంది నిద్రలో కూడాను 12 దాకా 11:30 దాకా. మరి ఆ ఫోను ఐస్కాంతు లాగినట్టు మనిషిని అలా పట్టేస్తుందండి కర్మలో. అవునా కదండి? మొత్తం అందరినీ. దీన్ని నాకు ఎలాగ అర్థమైందంటే, ఏదైనా తోటలో ఆదామవ్వలో ఆ పండుకి ఆశ పెట్టినట్టు ఇప్పుడు ఈ తరవులండి ఈ స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత అందరినీ కూడా లాగేస్తుంది. ఎందుకంటే ఫోన్లో చూడకూడని దృశ్యాలు చూస్తున్నారు, అంతే భక్తి మర్చిపోతున్నారు. ఎప్పుడైనా మీ జీవితంలో 1 గంట బైబిల్ చదువుతున్నారంటే రూమ్కి వెళ్ళిన తర్వాత 1 గంట మానకుండా 1 గంట నేను బైబిల్ చదువుతాను రూమ్కి వెళ్ళిన తర్వాత అన్నవాళ్ళు ఉన్నారు? ప్రేమ దేవుని వల్ల బైబిల్ అనేది మనం ఎందుకు ఇచ్చాడు దేవుడు? ధర్మశాస్త్రం 60,000 పుస్తకాలను ఎందుకు ఇచ్చాడు దేవుడు? మనం చదవడానికే. రూమ్కి వెళ్ళిన తర్వాత చదవాలి, అందులో ఉన్న మాటలు ధ్యానించాలి, పరిశీలించాలి. ఈ వాక్యం విన్న తర్వాత కూడా రాసుకున్న మాటలు కూడా అవన్నీ కూడా మనం చదవాలి. కేవలం ఇక్కడ విన్నామంటే సరిపోదండి. ప్రియమైన దేవుని వల్ల దేవుని కొరకు మనం బ్రతుకుతున్నామంటే, జీవిస్తున్నామంటే అండి, క్రీస్తులోకి మనం వచ్చిన తర్వాత అండి మన భక్తి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి. అదే 2 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 2 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము చివరి అధ్యాయం అంటున్నాడు. ఇక్కడ పౌలు గారు మాటలు మనకు కనపడుతున్నాయి. 7వ వచనం, మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని, విశ్వాసము కాపాడుకుంటే ఇక్కడ నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. చూడండి, అంటే ఇక్కడ పౌలు గారు ఆఖరు ప్రయాణం ఉండేది. ఈ 2 తిమోతితో లాస్ట్ అని పౌలు గారు. ప్రేమ దేవుని వల్ల ఎలా లాస్ట్ మీకు ఎలా తెలుసో చెప్తారా? అక్కడ ఉంది, మనం వచనం చదువుకుంటాం. 6వ వచనం కానీ మనం చదవాలి. అదే అధ్యాయము, నేను ఇప్పుడే పానార్పణగా పోబడుచున్నాను, నేను వెళ్ళడపో కాలము సమీపమై ఉన్నది. సరిపోద్ది. చూసారా? అంటే ప్రాణం ఇవ్వడానికి వెళ్ళిపోవాలి. ఎక్కడికి? యెరూషలేము. ఇంకా మళ్ళీ తిరిగి రాడు. చూసారా? ఆయన చివరి మాటలో కూడా ఎంత బెనిఫిట్ ఉన్నాయి చూసారా? మరి నిజంగా మనం భక్తి చేస్తున్నామంటే నిజంగా మనకి ఎలాంటి బెనిఫిట్లు ఉన్నాయంటారా? సంఘంలో ఎదుగుతూ, సంఘంలో ఉంటూ, మంచిగా వాక్యం నేర్చుకుంటూ, వాక్యం చదువుకుంటూ, భక్తి విషయంలో మనం కనిపెడుతూ బ్రతుకుతున్నామంటారు మనం. ప్రేమ దేవుని అందుకని మంచి పోరాటం పోరాడితిని. ఆయన గురించి ఎవరు కూడా ఏదైతే చూపించలేదు పౌలు గారి గురించి. ఆయన రాసిన 14 పుస్తకాలు మనం ఎన్ని చదువుకున్నా సంఘాలు కట్టడం, సంఘాల్లో ఉన్న వారికి ధైర్యమైన మాటలు చెప్పడం, ప్రేమతో కూడిపడిన మాటలు రాయటం, సంఘాలను ఒకటిగా చేయటం, ఐక్యతలో నడిపించటం. ఆయన కోరుకున్నది అదేనండి. మరి నాటి క్రైస్తవుల్లోని ఐక్యత ఉంటున్నామంట మనం. ఆ ఒక సంఘం గురించి ఇంకో సంఘం పడతలేదు. ఆ సంఘంలో మేమెందుకు రావాలి? ఈ సంఘంలో ఆరాధన ఉండదు, పాటలు ఉండవు, కేకలు ఉండవు, బొబ్బలు. అంటే మీకు అవి కావాలన్నమాట. వాక్యం వద్దు మనకి. వాక్యము హృదయమైన పలక మీద రాసుకోవద్దు. ఓన్లీ పెదవులతో గణపరచటం, స్తుతించటం, బయటకు వెళ్ళిన తర్వాత మన ఇష్టం. అదే కదండి మంచి పోరాటం అంటే వాళ్ళకి. ప్రేమైన దేవుని పిల్లలు అంటే మంచి పోరాటం పోరాడి తిని అని పౌలు గారు మాట్లాడుతున్నారు. ఆయన చేసిన పరిచయం అంతా నెంబర్ 1 అండి. నిజంగా ఆయనలాగా బ్రతకడం మనం నేర్చుకుంటే భక్తి విషయంలో చాలా బాగుంటుంది మనం. అర్థమవుతుందండి. ఆఖరికి ప్రాణం కూడా అర్పించారు. అవును కదా? ఆ సౌలు ఉన్నప్పుడు ఎంతమంది ప్రాణాలు తీశాడు ఆయన? ఎంతమంది తలం నరికాడు? ఎంతమంది క్రైస్తవులు హింసించాడు? మరి అలాంటి వ్యక్తి సువార్తకుడిగా మారిపోయాడంటే, దేవుని పరిచయుడిగా మారిపోయాడంటే, మరి ఈయన చూసైనా మనం మారాలి కదండి. మనమంటే నరహత్య చేయలేదు, ఒకరిని చంపలేదు. ఎవరైనా చంపారు? మీరు నరహత్య చేశారు ఎవరైనా?
చేయలేదు. మరి అంత నరహంతకు చేసుకున్న వాడినే దేవుడు తన పని కొరకు వాడుకుంటాడంటే మరి మనమే ఎలా వాడబడుతున్నాం దేవుని కొరకు? అర్థం చేసుకోండి ప్రియమైన దేవుని పిల్లలు. అందుకే ఇంక నేను వస్తాను రాను అని తిమోతి రాసిన 2వ పత్రికలో చెప్తున్నాడు. చివరి పత్రిక ఆయన రాసింది 7వ వచనం, మంచి పోరాటం పోరాడి తిని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. అవునా కదండి? ఆయన కొరకు నీతి కిరీటం ఉంచబడింది. అది ఎక్కడ దక్కుతుంది? ఎక్కడ దక్కుతుందండి? అది భూలోకంలోనా? దేవుని రాజ్యంలోకి వెళ్ళిన తర్వాత, మరణించిన తర్వాత ఆల్రెడీ దొరికేసింది దానికి. వీళ్ళందరూ ఎక్కడున్నారు? పరదేశంలో ఉన్నారు. అర్థమవుతుందండి? మరి మనం వెళ్ళొద్దా పరదేశానికి? మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? ఒకసారి ఆలోచించి కళ్ళు మూసుకుని మనం చేసిన అన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటాం. 2 నిమిషాలు కళ్ళు మూసుకుని ఎక్కడ కళ్ళు తెరుస్తాం? మనం భయం వేసేద్దాం. చూసారా? కళ్ళు మూసుకుంటేనే మనకు భయం వేస్తుంది. ఆ చీకటి అనగా, అగ్ని అనగా, ఆ పురుగు అనగా, చావదంట, ఆడదంట, అమ్మో ఎంత భయం వేస్తుందో. కానీ దాని విషయం మనం భయపడి భక్తి విషయంలో చక్కగా బ్రతుకుతున్నామండి. ఎక్కడ చూసినా భక్తులేనండి, ఎక్కడ చూసినా మసీదులే, ఎక్కడ చూసినా గుడిలే, ఎక్కడ చూసినా చర్చిలే. పల్లెకి, గ్రామంకి ఎన్నో చర్చలండి. కానీ మనుషులు ఏం చేస్తున్నారండి? మారతలేదండి. మారు మనిషి అనేది ఉండలేదు. నీటి ద్వారా కేవలం బాప్తిస్మే పొందుకుంటారు. కానీ సరైన మార్పులో నడిచే నడవడికండి మనుషుల్లో ఉండలేదండి. అలాంటి భక్తి చేస్తే ప్రభువుకు ఇష్టమంటారా? ప్రేమ దేవుని పిల్లలు. మరి భయభక్తులతో ఉన్న వాళ్ళు నిజంగా అండి ఒకరికొకరు మాట్లాడుకున్నప్పుడు దేవుడు ఎంత సంతోషపడతారో తెలుసండి. భయభక్తులతో ఒకరితో ఒకరు మాట్లాడుకున్నప్పుడు దేవుడు అంటండి ఆకాశం నుంచి చెవి యొక్కి వింటాడంటండి. ఇప్పుడు మీరిద్దరు ఉన్నారని సిస్టర్స్ ఎంతో భక్తి చేస్తున్నారు. ఎప్పుడైనా ఫోన్లో గంట మాట్లాడుకున్నారా? ఎవరి గురించి? దేవుని గురించి. మీరున్నారు బ్రదర్స్, మీరు ఎప్పుడైనా మాట్లాడుకున్నారా ఫోన్లో దేవుని గురించి? ఇప్పుడు డైరెక్ట్గా మాట్లాడుకున్నారా? అలా ఉన్నామంటే మన పని, మన జాబు, ఇంటిగడ ఫ్యామిలీ ఇట్లే సరిపోతుంది మనకి. మరి అలాంటప్పుడు ఇంకా సహోదరుడి పట్ల నీకు భారం ఏమో చెప్పండి. ఇప్పుడు కిషోర్ ఉన్నాడు, ఎలీష్ ఉన్నాడు, మీరు ఎప్పుడైనా మాట్లాడుకున్నారు ఫోన్లో దేవుని గురించి? సంబంధించారా? లేదు. ఇప్పుడు రియల్గా ఎప్పుడైనా మాట్లాడుకున్నారా? ఎలీష్ ఎప్పుడైనా ఇంటికి ఎప్పుడైనా బ్యాలెన్స్ చేసుకుని ఇవి మన మాట్లాడితే వాక్యాలు ఎలా ఎదుగుతున్నావు, వాక్యం వరకు ఎలా బ్రతుకుతున్నావు, ఈ మాటలు మనకు ఉండదండి. కానీ మనం నేర్చుకోవాల్సిందండి దేవుని వాక్యం. వాళ్ళ గురించి చెప్తున్నాడు మలాకి రాసిన గ్రంథం. మలాకి గ్రంథము చివరిలో ఉంటుందండి. మత్తయి చివరి 3వ అధ్యాయం 16వ వచనం. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గల వారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండే వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సమూహమందు రాయబడినండి. చూడండి, ఈ నా మాటలు కాదండి, దేవుడు రాయించిన మాటలండి. చూడండి, భయభక్తులతో ఉన్నప్పుడు ఒకరి పట్ల ఒకరు మాట్లాడుకున్నప్పుడు అండి, దేవుడి గురించి సంభాషణ చేసుకున్నప్పుడు దేవుడు అండి చాలా సంతోషిస్తున్నాడు. అంటే చెవి యొక్క ఆలకిస్తున్నాడు. నా పిల్లలు నా కొరకు మాట్లాడుకున్నారు వీళ్ళు. అవునా కదా? ఆయన కొరకు మాట్లాడుకునే వాళ్ళుగా ఉన్నాం మనం. ప్రియమైన దేవుని వల్ల మనకున్న కష్టాలు, ఇబ్బందులు ఎప్పుడు మనతోనే ఉంటాయి. మన బ్రతికినంత కాలం ఉంటాయి కష్టాలు, ఇబ్బందులు, కన్నీళ్ళు, శోధనలు. అవన్నిటితో మనం ఉండిపోకూడదు, ఆగిపోకూడదు మన భక్తి విషయంలో. అర్థమవుతుంది. మరి ఏబు గారికి వచ్చినంత కష్టం మనకు వచ్చిందంటారా? రాలేదండి. తనకున్న 3 కుమార్తెలు, 7 కుమారులు, 10 మంది చనిపోతారు. ఉన్న ఆస్తి అంతా కూడా పాడైపోతుంది. ఆ పాడు చేస్తున్నాడు ఎవడో కదా, అపవాదే. అవును కదా? నేను ఒక్కడనే మిగిలిన మాట్లాడుతుంటాడు, వాడే అపవాదని. అర్థమవుతుందండి. అంటే తన కుటుంబం ఎంతో భయభక్తులతో ఉంది. మరి అపవాది శాలం చేశాడు, నాశనం చేశాడు. కురుపులు, ఒళ్ళంతా దొద్దుర్లు, స్నేహితులు మోసం చేశారు, స్నేహితులు విడిచిపెట్టేశారు. ఆఖరికి కట్టుకున్న భార్య కూడా అండి దేవుని దూషించి మరణం కమ్మంటే చావరాదు అది దూషించినప్పుడు కూడా ఎత్తుకొచ్చిన భక్తిని అది విడిచిపెట్టారు. మనం అయితే అది విడిచిపెట్టేస్తాం. మనం దేవుడు ఉంటే తర్వాత ముందు నా ఫ్యామిలీ. అవునా కదండి? ప్రేమ దేవుని వల్ల
భక్తి చేస్తున్నప్పుడు కూడా ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు మనకు కలుగుతాయండి. పౌలు గారి విషయంలో, పేతురు గారి విషయంలో, స్టెఫన్ విషయంలో, వాళ్ళు కూడా భక్తి చేస్తున్నప్పుడు, స్టెఫన్ గారి విషయంలో మనం చూసుకుంటే ఆయన పరిచయం చేస్తున్నప్పుడు, సువార్త చేస్తున్నప్పుడు యూదులైన వారు, కట్టలేని వారు రాళ్ళతో కొట్టి చంపేస్తారండి. అపోస్తల కార్యములు 7:50 మన చదివితే మాట్లాడి కనపడతారు. చూడండి ఆయన భక్తి ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. అపోస్తల కార్యములు 7:50 కూడా చూడొచ్చు. ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురో నా విశ్రాంతి స్థలం ఇది. అపోస్తల కార్యములు 7:50. 50 నుంచి చదువు. పుష్కరులారా, హృదయములను దేవుని వాక్యములకు లోబడుచున్నని వారులారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. మీ ఇతరుల ప్రవక్తలలో ఎవరి పక్కై ఉండిరి. ఆ నీతిమంతుని రాకని గురించి ముందు తెలిపిన వారిని చంపిరి. ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతే. 56 చదువు సార్. 56. ఆకాశము తెరవబడి మనిషి కుమారుడు దేవుని కురుపార్శ్వమందు నిలిచి ఉన్నట్టు. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకుని ఏకముగా అతని మీద పడి పట్టణం వెలుపలకు అతను వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. చూడండి దేంతో కొట్టారు? రాళ్ళతో కొట్టారండి. ఇప్పుడు మనం ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు అక్కడ రాళ్ళు అండి ఎంత ఉంటాయండి, చిన్న కాదండి, చాలా పెద్ద పెద్ద రాళ్ళు బండలాగా ఉంటాయండి. 10 మంది 10 బండలు కొట్టినప్పుడు ఎలా కొట్టో చూడండి ఒకసారి మనం ఆలోచించుకుంటే. మళ్ళీ అది కూడా ఎప్పుడు కొట్టారు? అతను ప్రార్థన చేస్తున్నప్పుడు కొట్టారు. ప్రార్థన చేసుకున్నప్పుడు మనుషులు ఎలా ఉంటారని మామూలుగా మనం ఆలోచిస్తే కళ్ళు మూసుకుంటారు. కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తున్నప్పుడు ఏ రాయి ఎక్కడ తగులుతుందో మనం కనిపెట్టగలమా? బుర్ర మీద తగలవచ్చు, కళ్ళు మీద తగలవచ్చు, ముక్కు మీద తగలవచ్చు, మెదడు మీద కొట్టవచ్చు, వెనక నుంచి. మరి ఇంత కొడుతున్నప్పుడు కూడా స్టెఫను ఎందుకు క్షమించాడు వాళ్ళని? అవునా కదా, ఎందుకు క్షమించాడు? యేసుప్రభు వీరిని ఏం చేయకు, వీరిని విడిచిపెట్టము. కింద వచ్చిన నువ్వు చదువుకుంటే దేనివల్ల అంటే అంత భక్తి గలగా ఉన్నాడు. మరి నడుకు రైతులుగా ఉన్నామా? ఎవరైనా ఏదనంటే మనం ఎమ్మన్నే సమాధానం చెప్పేస్తున్నాం, ఎమ్మన్నే తిరిగేసేస్తున్నాం మనం మాట. ప్రేమ దేవుని వల్ల అలా మనము బ్రతకడానికి కాదండి మనం వచ్చింది. చూడండి 59 మనం చదివితే, ప్రభువుని గురించి మొరపెడుచు యేసుప్రభువా నా ఆత్మను చేర్చుకోమని స్టెఫను పలుకుచుండగా చూడండి వారు అతను రాళ్ళతో కొట్టిరి. అంటే ప్రార్థన చేస్తున్నప్పుడే ఈ రాళ్ళు పట్టాయి. అర్థమవుతుందండి? ఇప్పుడు ఈ సమాజంలో కూడా అంటే క్రైస్తవం పడతలేదు, క్రైస్తవులు ఉన్న వారిని కూడా ఇదే జరుగుతుంది. రాళ్ళతో కొడుతున్నారు, వెన్నుపోట్లు పొడుస్తున్నారు, దారుణంగా చంపుతున్నారు. వాళ్ళు అనుకుంటున్నారు మేము ఏదో సాధించేసాం అనుకుంటున్నారు. కానీ ఏదో ఒక రోజు నువ్వు మరణించాలి. మరణించినప్పుడు నువ్వు లెక్క అప్పగించాలి. వాళ్ళు కాలుస్తున్న రక్తము నేలను పడి మొర పెడుతుంది. ఆ రక్తం నీ గురించి సాక్ష్యం ఇస్తుందంటే నేను వదిలిపెడతాను దేవుడు. ఇప్పుడు ఏదో చేసేసాం అనుకుంటారు కదా, పెద్ద మనగాళ్ళు ఈరోజు అనుకుంటున్నారు. ఎవరైనా సరే క్రైస్తవులు దౌర్జన్యం కొడుతున్న వారికి ఎవరికైనా సరే ఒక రోజున మీరు లెక్క అప్పగించాలి. మరణం అనేది దేవుడు అందరికీ పెట్టాడు. ఓన్లీ క్రైస్తవులు కాదు, ఇస్లాములు కాదు, హిందూ సోదరులు కాదు, అందరికీ మరణం ఉంది. మరణించిన తర్వాత మరొక క్షణంలోనే నువ్వు లైఫ్ అంటే ఏంటో నీకు అర్థం. కింద వచ్చి చదువు. మొక్కలు అని ప్రభువా వారి మీద ఈ పాపం మోపకమని గొప్ప శబ్దంతో పలుకును. ఈ మాట పలికి నిద్రించును. చూడండి అంటే చెప్పేశాడు నా ఆత్మని నీ అద్దకు చేర్చుకోమని. సేమ్ ఇదే మాట యేసుక్రీస్తు శిలువలో కూడా పలుకుతారు. యేసుక్రీస్తులో పలికిన తర్వాతే స్టెఫన్ కూడా పలికాడు. మరి ఎవరు పోలికి నడుచుకున్నారు? వీళ్ళందరూ క్రీస్తుని పోలికే కదండి. అవును కదా, పౌలు గారు అంటారు నేను క్రీస్తు పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. ఎప్పుడైతే స్టెఫన్ మరణించాడో మరణం తర్వాత పౌలు సమ్మతిస్తాడు. ఆ సౌలు ఉన్న వ్యక్తి అప్పటి నుంచి మారతాడండి. ఎవరు? ఇందాక మనం మంచి పోరాటం పోరాడితే
నా పరుగు కడముట్టించి తిని, నా కొరకు నీతి కిరీటం అమర్చబడి ఉంది, దాన్ని నేను పొందుకుంటానని గొప్ప సాక్షిగా బ్రతికేశాడు. మరి ఈ తలలో మనం ఉన్నాము, మనం భక్తి చేస్తున్నాము. నిజంగా దేవుని కొరకు రోషంగా బ్రతికి ప్రతిరోజు ఎవ్రీడే వాక్యాన్ని చేతపట్టుకుని బైబిల్ చదివి ఆ సమయం ఉన్నప్పుడల్లా దేవునితో సహవాసం చేసి భక్తి విషయంలో మనం పడిపోకుండా నిలబడి దేవుని దగ్గర వారిగా మనం ఉండాలండి, ఉండేవారుగా మన జీవితాలు ఉండాలండి. ఎందుకంటే మనం చేస్తున్న భక్తి, మీరు నా భక్తి మీరు చూడకపోవచ్చు, మీ భక్తి నేను చూడకపోవచ్చు. ఇందా చదివారు కదా మలకి గ్రంథం 3:16 యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఒకరితో ఒకరు మాట్లాడుతున్నప్పుడు ఏం చేస్తాను, దేవుడు ఆకాశం నుంచి చెవి ఒగ్గుతున్నాడండి. అవునా కదా? మీ భక్తి మీ దగ్గర ఉంటుంది, నా భక్తి నా దగ్గర ఉంటుందండి. ప్రేమ దేవుని పిల్లలు. యాకోబు రాసిన పత్రిక యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనానికి మరలా మనం వచ్చానికి, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండును వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు ఇక లోక మాల్యమును అంటకుండా తను కాపాడుకున్నటియే. అవునా కదా? మరి పవిత్రంగా ఉంటున్నా మన భక్తి విషయంలో. మీరు అనుకోవచ్చు భక్తి విషయంలో ఇన్ని ఉన్నాయి బ్రదర్ అంటే, ఖచ్చితంగా ఉన్నాయి. అవునండి, భక్తి అంటే కేవలం 5 నిమిషాలు ప్రార్థన చేసేసి హల్లెలూయా స్తోత్రం పెట్టే సరిపోద్దా? నువ్వు సమాజంలోకి వెళ్ళి పవిత్రంగా బ్రతకొద్దా? దేవుడు ఉన్నాడని నువ్వు చెప్పవా? దేవుడు ఉన్నాడని నువ్వు రుజువు చూపించవా? ఉన్నామండి, అలాంటి వారుగా ఉన్నాం మన జీవితంలో. ప్రేమ దేవుని వల్ల దేవుడు మనల్ని కాపాడుతున్నాడంటే, ఇంకా మనకు ఆయుష్కాలం ఇస్తున్నాడంటే, ఇంకా మళ్ళీ మనకు సంవత్సరం ఆయుష్కాలం పొడిగించాడంటే సరైన భక్తిలో మనం ఎదగాలండి. సరైన బాటలో మనము నడుచుకునే వారిగా మన జీవితంలో కనపడాలండి. కనపడే వారిగా మనం బ్రతికి ఉండాలండి. మనం ఈ లోకం కొరకు ఆలోచించకూడదండి. ఎక్కడ ఆలోచించాలి? దేని కొరకు ఆలోచించాలి? పరలోకం కొరకు ఆలోచించాలి మనం. అదే ఉందండి. దానికోసం పౌరులు చెప్తాను. పిలుపులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. సో నాకు ఉంటుంది, మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. 3వ అధ్యాయం 20వ వచనం పిలుపులకు రాసిన పత్రిక. మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము. చూడండి, అంటే క్రీస్తు రెండవ రాకడ కొరకు మనం ఏం చేయాలి? ఇప్పుడు కనిపెట్టుకుంటూ మనకున్న భక్తిలో విశ్వాసంలో కొనసాగిపోయే వారుగా ఈ తరంలో మనం ఉండాలి. ప్రేమ దేవుని పిల్లలు, దేవుని కొరకు మనం బ్రతుకుతున్నామంటే, జీవిస్తున్నామంటే అండి, భక్తి అనే ముసుగులో ఉండకుండా నిజమైన భక్తి ఏంటనేది ఈ మధ్యకాల సమయంలో మనం తెలుసుకున్నామండి. అర్థమవుతుందండి? ఎంతమంది మనకు ఉన్న కష్టాల జీవితంలో పేదల్ని అలాగే దిక్కులేని వారిని ఆదరించాలని మనసు కలిగి మనం ఉన్నాము. ఉండాలంటే, ఎందుకంటే క్రియలు లేని విశ్వాసం మృతం అంటే చచ్చిన దాంతో సమానం, ఫలితం ఏమీ లేదు. ఇప్పుడు సంఘం ఉందంటండి, దీనికి ఎంతో రెంట కట్టాలి. తలకో 100, తలకో 50 లేదా 200 వేసుకుని మనం అందరం ఈ మందిరానికి రెంట కట్టుకుంటున్నామంటే మన కష్టజీవితంలో కొంత ఇస్తున్నాం. అవునా కదా? ఎందుకంటే మనం దేవుని మహాజ్ఞానం మన దగ్గర ఎంతున్నా ఇవ్వలేము. మనం ఈ సంపాదన ఇచ్చి దేవుని జ్ఞానాన్ని కొనుక్కోమన్నాడు దేవుడు. ప్రేమ దేవుని వల్ల దేవుడి కొరకు మనం బ్రతుకుతున్నామంటే, జీవిస్తున్నామంటే దిక్కులేని వారిని మనం ఆదరించాలండి. మనం నెలకి 20,000, 30,000, 40,000 మనం సంపాదిస్తాం. నీకు ఎంత తోస్తే అంత, ఎందుకంటే నువ్వు క్రియ చేయాలి కదా ఈ భూమి మీద బ్రతుకుతుంది కదా. ఆ క్రియ రూపంలో నువ్వు మహిమపరచబడాలి కదా దేవుని కొరకు. మరి తలలో ఎలా ఉన్నాడు మనం? ఏది నిజమైన భక్తి అని మనం ఆలోచించాం ఈ మధ్యకాల సమయంలో. మరి రూమ్కి వెళ్ళిన తర్వాత కూడా మనం భక్తి విషయంలో తప్పిపోయి ఇంకా మనం లోకాశంతో ఉండి పనికిమాలు మాట్లాడుకుంటూ భక్తిని విడిచిపెడితే దేవుడు తన ఉన్న చోటికి మనం ఎప్పుడు కూడా చేర్చుకోండి. చాలా మంది అనుకుంటారు, నేను బాగా భక్తి చేస్తున్నాను కదా, దేవుడి రాజ్యంలో వెళ్ళిపోతాను కదా అనుకుంటారు.
ప్రభా కావుడు పరలోకానికి వెళ్ళగానే తండ్రి చిత్త ప్రకారం ఎవరైతే బ్రతుకుతారో, ఎవరైతే జీవిస్తారో అలాంటి వారికి నిత్యరాజ్యం దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. చివరిగా ఒక మాట చదివి నేను ముగించేస్తాను. తీతుకు రాసిన పత్రిక తిమోతి గురించి సాక్ష్యం ఇస్తున్నాడు పౌలు, అలాగే తీతు గురించి కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. ఎందుకంటే చివరిగా ఆయన వెళ్ళిపోతున్నప్పుడు తిమోతిని లోక వెంట పెట్టుకుని ఆయన యొక్క ముగింపుని ముగించినట్టుగా మనకి కనపడుతుంది. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ అధ్యాయం 1వ వచనం. ఓకే, నా సరిపోద్ది. తీతుకు రాసిన మొదటి పత్రిక 1వ వచనం నుంచి మనం చదువుతాం. దేవుడు ఏర్పరిచిన వారిని విశ్వాసం నిమిత్తమును నిత్య జీవమును గురించి నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తమును దేవుడు దాసుడును యేసుక్రీస్తు అపోస్తుడైన పౌలు మనందరి విశ్వాస విషయంలో నా నిజమైన కుమారుడకు తీతుకు శుభమని చెప్పి వ్రాయినది. అంటే చూడండి, ఆయన వెళ్ళిపోతున్నప్పుడు ఎన్ని బాధ్యతలు అప్పగిస్తా, అంటే నిజమైన వారు భక్తిగా చేయాలని కోరుకుంటున్నాడు. అర్థమవుతుందండి? నిజంగా దేవుని కొరకు నిలబడుతున్న వారు, దేవుని కొరకు పనిచేసేవారు దేవుడు కావాలని కోరుకుని ఎందుకు నిజమైనది ఎందుకు చెప్తున్నాడు? అలా లేరు కాబట్టే జనాలు. ప్రేమ దేవుతుల భక్తి అనేది ఏంటో, నిజమైన భక్తి అనేది ఏంటో ఈ మధ్యాహ్న సమయంలో మనం అందరం తెలుసుకున్నాం. ఇంకా మనం తెలిసింటే కూడా మళ్ళీ లోకాశల్లో పడిపోయి లోక మాల్యాన్ని అంటించుకుంటే తేమ తప్పిపోయినట్టుగా మనం కూడా తప్పిపోతాడు. తేమ అనే వ్యక్తి పౌరు గారితోనే ఉండేవాడు, కానీ లోక మాల్యాన్ని అంటించుకుని లోకంలో కలిసిపోయాడు. అదవుతుందండి. చాలా మంది సంఘానికి వస్తున్నారు, సంఘంలో ఉంటూ కూడా దేవునికి ఇష్టం లేని కార్యాలు, అపవిత్రమైన పనులు వెళ్ళిపోతున్నారు. అలాంటి వారికి ఉంటే మన భక్తికి ఆధారం ఏదీ లేదు. మన భక్తి చేస్తానంటే పరలోకానికి చేరే భాగ్యం, ఆ నిత్య జీవాన్ని స్వతంత్రించుకునే వారిగా మన జీవితంలో మనం ఉండాలని దేవుడు ఈ మధ్యాహ్న సమయంలో ఈ వాక్యంతో మన అందరితో మాట్లాడి ఉన్నారు. ప్రార్థన చేసుకోండి. నా మాటలు ముగిస్తాను. పరలోకమందున్న మా తండ్రి, మీకే వందనములు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు తండ్రి. ఇగో ప్రభు, ఈ మధ్యాహ్న సమయంలో నాయన మీరు రాయించిన లేఖనాల ద్వారాగా, ఈ గ్రంథాల ద్వారాగా మీరే మాట్లాడి ఉన్నారు. ఏది నిజమైన భక్తి తండ్రి, నిజమైన భక్తి ఏదనగా తండ్రి విధవరాండ్రుల్ని, బాధలు ఉన్న వారిని పరామర్శిస్తూ ఆయన నీ కొరకు ఇకలోకం ఆలయమును అంటకుండా నిజమైన భక్తులుగా మీరు ఉండాలని ఎన్నో మాటలు మీరు వాక్యముల ద్వారా తెలియజేశారు. యెహోవా యందు భయభక్తులుగా ఉండి చెడుతను విసర్జించుకున్న వాడు యోబు గారి విషయంలో మేము కొన్ని మాటలు అవును దేవ, ఇకలోకం ఆలయం మేము అంటకుండా దేవుని కొరకు ఆయన మీ కొరకు స్థిరులుగా మేము నిలబడి నిత్యరాజ్యాన్ని మేము స్వతంత్రించుకోవడానికి మీ కృపను మా అందరికీ దయచేయండి. మీ చిత్తాన్ని నెరవేర్చి మీరున్న రాజ్యంలో మేమందరం చేరాలి. పౌలు గారు అంటున్నారు, మంచి పోరాటం నేను పోరాడి తిని నా పరుగు కడముట్టించింది, నా కొరకు ఆయన నీతి కిరీటం ఉంచబడిందని చివరిగా రాస్తూ 2వ తిమోతి పత్రికలో మేము మాటలు విన్నాము తండ్రి. మరి మా జీవితాల్లో ఉన్నాయి మీ కొరకు ఆయన రోషంగా బ్రతికి, ఉన్నతంగా బ్రతికి, నమ్మకంగా బ్రతికి, భక్తి విషయంలో ఆయన కొనసాగించుకుంటూ ఆయన మీ యందు భయభక్తులు కలిగి వారితో ఒకరితో ఒకరు మాట్లాడుకొని చుండగా ఆయన మీరు ఆకాశం నుంచి చెవియొగ్గి వారి మాటలు మీరు ఆరగిస్తున్నారు. మీకు వందనాలు, స్తోత్రాలు. ఈనాటి సంఘంలో మేము బ్రతుకుతున్నామంటే, జీవిస్తున్నట్టు మా జీవితాలు కూడా మీకు మార్చబడడానికి, మీకు అర్పించడానికి, మీ కొరకు ఆయన సరైన బాటలో మేమందరం నడుచుకునేవారుగా మీ కృప మా అందరికీ దయచేయండి. చెప్పిన మాటలు దుష్టుడు ఎత్తుకోకుండా మీ పిల్లల హృదయంలో మీరు ముద్రింప చేయండి. మంచి నెలలు పడిన మిత్రులుగా ఫలింప చేయమని క్రీస్తు నామములో ఈ ప్రార్థనను సమర్పిస్తున్నారు మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ క్రీస్తు పేరిట వందనాలు.